నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎడపల్లి మండలంలో మొత్తం 1000 మంది దరఖాస్తు చేసుకోగా 644 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన దరఖాస్తులపై కూడా సమీక్ష జరిగి అర్హులైన వారికి తప్పకుండా కార్డులు ఇవ్వబడతాయన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి తక్కువైందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుచుతూ ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా బోధన కొనసాగుతోందని, ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, తహసీల్దార్ దత్తాత్రేయ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్, పలు శాఖల నేతలు పాల్గొన్నారు. बच्चों को 10 साल में बाथरूम भी नहीं करे 10 సంవత్సరాలు బాత్రూమ్ లేకుంటే మన డిస్ట్రిక్ట్ కింద డిస్ట్రిక్ట్ లో 22 కోట్లు ఖర్చు పెట్టి మన పిల్లలకు కేవలం బాత్రూమ్ చేశారు. 22 करोड़ क्यों? अपने पैसे हमारा हर घर में 2 बच्चे हैं. मतलब 30 रुपये खर्च అవుతున్నది, 30-35,000 खर्च हो रहा. उस वक्त देखते हुए अपना सीएम रेवंत रेड्डी आगे ये डिसीजन ले लिए. రాగానే ఇది చేద్దామని చెప్పారు. సంతోషం. దీన్ని కూడా చక్కగా తీసుకోవాలి. కాల్చున్న అధికారులకు ఒకటి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా. ఒక్కటి ఒక సిస్టమ్ రండి, గరీబులకు ఇవ్వండి, ఉన్నోళ్ళకి ఇచ్చే వరకు ఏమంటారు? తక్కువ రూపాయలు బయటకు పంపుతున్నాం. हम 35 रुपए से चावल खरीदे तो भी नहीं खाने वाले ज्यादा तो 12 रुपए में 12 पैसे. ये सब देखते हुए मेरे बहनों को, औरतों को जो चावल बारीक चावल खाते ఎవరైతే సన్న బియ్యం తింటారో ఎక్కువ శాతం అన్ని సన్న బియ్యం తింటాం. ఆ సన్న బియ్యంతో ఉన్న రేటు పెంచి రైతులేమో నాకు పండించడానికి రేటు మీద అంటారు. మేము ఇచ్చేవారికి అది 52, 55 అవుతుంది కిలో. ఎంత అవుతున్నది? పచ్చిపాటు ఎంత అవుతున్నది? 55 రూపాయలు వస్తున్నాం. 20 వర్కరెడ్డి కుక్కలు ఇస్తున్నాం, 55 రూపాయలు ఇస్తున్నాం. మనం 55 रुपये में खरीदो तो भी हम खुशी है. मैं సంతోషంగా పైసలు పోతామే కానీ మీరు 12 రూపాయలు అనుకుంటున్నారు. ఇంకా 30 రూపాయలు వేసుకొని మళ్ళీ సరుకు ఏమవుతుంది? ఎంతనా మొత్తం కదా? ఏమన్నా ప్రజలు అడుగుతలేదు అంతేనా కదా? అది ఒక్కరు 40 రూపాయలు అవు అని